నిన్న రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జి అయినటువంటి బోయ రాజారాం మరియు మాజీ జెడ్పీటీసీ మెంబర్ నెమలివరం ఈశ్వరయ్య ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు అనంతపురంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పార్టీ నాయకుల మీద రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రకాష్ రెడ్డి గౌరవ ప్రతిష్టలకు మరి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా, పార్టీకి నష్టం చేకూరే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ పార్టీ ఎన్నికల సమయంలో ఈ విధంగా నాయకులు వ్యవహరించడం తగదని తెలియజేస్తా ఉన్నాం. వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ రాజారాంకు ఈ జిల్లాలో వ్యవసాయ కమిషన్ మెంబర్గా ప్రప్రథమంగా నామినేటెడ్ పోస్ట్ లభించింది. మరి అంతేకాకుండా బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జిగా పార్టీ గౌరవం ఇచ్చింది. మరి నెమలివరం ఈశ్వరయ్య విషయానికి వస్తే ఆ రోజు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డిని తప్పించి నెమలివరం ఈశ్వరయ్యకు జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించారు. మరి ఈ విధంగా పార్టీ వారికి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించింది. మరి కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఈ విధంగా పార్టీని విమర్శించారు, పార్టీ నాయకులను విమర్శించారు. దాదాపుగా 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తీరా ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పార్టీని ఈ విధంగా ఇరకాటంలో పెట్టడం తగదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి వీరి వ్యవహారం చూస్తే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే పార్టీ పరంగా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు వీరి మీద తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎస్టీ ఆత్మీయ సమ్మేళనమని అందరినీ ఒక చోట పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పార్టీ కోసం మనం ఏం చేసినాం, పార్టీ మనకేం చేసింది, మనం ఇంకా పార్టీ కోసం ఏం చేయాలని చర్చ కాకోకుండా ఒక వ్యక్తిని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని పార్టీ కోసం ఆహార్దిశను కష్టపడుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించడానికే ఆ సమావేశం పెట్టినట్లుంది. అందులో మాట్లాడిన వాళ్ళు ఎవరు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరు పార్టీ కార్యక్రమాల్లో, ఒకరు ఇద్దరు తప్ప ఎవరు కూడా ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ ప్రకాష్ రెడ్డి గారి కోసం కానీ ఎక్కడ గ్రామాల్లో తిరిగిన దాఖలాలు లేవు. అందులో బిల్లయ్య ఈశ్వరయ్య అని ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్గా చేసినారు. వెన్నపూస రవీంద్రరెడ్డి అని అగ్రవర్ణాలను తప్పించి కుటుంబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్యని జెడ్పీటీసీగా గెలిపించి ఆయన జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అవకాశం కల్పించేది కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారే. ఈ విషయాన్ని మీరు ఎలా మర్చిపోయినారు? మీకు వచ్చిన ఆ పదవి వల్లే ఎలా ఈరోజు జిల్లాలో ఉండి కురవ సంఘాలని లేదంటే ఇంకా బీసీ సంఘాలని చెప్పేసి
వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర పోయి మాట్లాడుతున్నారు. ఆ పదవే లేకపోతే మీరు ఎవరు? మిమ్మల్ని కరగానపల్లి మండలంలోనే ఎవరు గుర్తించలేదు. ఇవన్నీ మీరు పార్టీ కోసము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కోసము పనిచేసి మాట్లాడితే బాగుండేది. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము అసలు కొంతమందిని ఆత్మీయ సమావేశం పిలిపించి అక్కడ ఒక వ్యక్తిని విమర్శించడాన్ని జీర్ణించుకోలేక మధ్యలోనే వెళ్ళిపోయినారు. ఫస్ట్ మీరు వాళ్ళతో మాట్లాడి ముందు ప్రకాష్ రెడ్డి గారిని విమర్శించే ముందు వాళ్ళతో మాట్లాడండి. ప్రకాష్ రెడ్డి గారి కోసం విమర్శ కోసం పిలిచితే వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కూడా కాదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసము పార్టీని అలాగే ప్రకాష్ రెడ్డి గారి ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోము. రాప్తాడు నియోజకవర్గంలో బోయలకు కానీ కురవలకు కానీ 3 జెడ్పీటీసీలు అయితేనేమి, 3 ఎంపీపీలు అయితేనేమి, ఒక చైర్మన్ అయితేనేమి, బోయలకి కురవలకి ఇచ్చిన ఘనత ప్రకాష్ రెడ్డిదే. ఒక్కోసారి మళ్ళీ పునరావృతం అయితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము ప్రకాష్ రెడ్డి అభిమానులుగా ప్రకాష్ రెడ్డి గారి ఫాలోవర్స్గా మాట్లాడుతున్నాం. మినీ నాగరాజు రామగిరి సర్పంచ్, మమ్మ ఎంపీపీ. నిన్నటి రోజున కొంతమంది బీసీ నాయకులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ నాయకులు కలిసి నిన్న పార్టీ పైన లేని విమర్శలతో మాట్లాడినారు. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం తీసుకుంటే అనంతపురం జిల్లాలో చాలా వెనుకబడిన ప్రాంతం మా ఏరియాను. కాబట్టి దాంట్లో పరిటాల కుటుంబం కొన్నేళ్ళ వంటి 30 ఏళ్ళ చరిత్రలో చాలా అరాచక పాలన చేసినది. ఆ ఒత్తిడులకన్నీ ఎదుర్కొని ప్రకాష్ రెడ్డి ఈరోజు మా ఎమ్మెల్యేగా 25,000 చోట్తో గెలిపించుకున్నాము. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నది. ఇదే బిల్లే ఈశ్వరయ్య కానీ రాజారాం కానీ ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన మావోయిస్ట్ పార్టీలోను. కానీ పరిటాల రవీంద్రకి వ్యతిరేకంగా పోరాటం చేసిన పార్టీ అది. కాబట్టి ఆ రోజు భూపోరాటం కోసం పోరాటం చేసింది. అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు ప్రేమిస్తున్నారంటే నాకు అర్థం కావడం లేదు. ప్రకాష్ రెడ్డి నాకు మోసం చేసినాడు. ఏం మోసం చేశాడండి? ప్రకాష్ రెడ్డి ఈరోజు రామగిరి మండలంలో జెడ్పీటీసీగా కురుబోలుకి ఇచ్చాడు, ఎంపీపీగా మా అమ్మకి ఇచ్చారు, సర్పంచ్ నాకే ఇచ్చాడు ఒకే ఇంట్లోనే. కాబట్టి మా బోయలకి 3 సర్పంచులు ఇచ్చాడు, ఎస్సీలకి సర్పంచులు ఇచ్చాడు. కానీ ఈ రాప్తాడు నియోజకవర్గంలో అన్న చెప్పినట్ల 3 జెడ్పీటీసీలు కురుబోళ్ళకి ఒక ఎంపీపీ ఇచ్చాడు, మాకు 3 ఎంపీపీలు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు రాజారాం కావచ్చు, బిల్లేశ్వర కానీ ఈరోజు ఆ స్థానంలో ఉన్నారంటే ఇది ప్రకాష్ రెడ్డి ఇచ్చిన చనువుతో పదవులు రావడము. ఎవరన్నా కానీ ఎమ్మెల్యేగా ఉంటే అతని దగ్గర ఉన్న వ్యక్తులకే పదవులు కడతారు. కానీ ఎవరో వాళ్ళు చెప్పినారనే కాదు, జగన్మోహన్ దగ్గరికి తీసుకోవాల్సింది వ్యక్తి అనే పలానా పార్టీకి పనిచేసిన సేవకుడుగా పనిచేసిన మన పార్టీకి ఇతను మన పార్టీలో మనకు స్థానం ఇస్తే రేపు పొద్దున మన పార్టీకి డెవలప్ అవుతున్న ఉద్దేశంతోనే ఈరోజు రాజారాం కావచ్చు, బిల్లేశ్వరం కావచ్చు, ఇట్లాంటివన్నీ ముందుకు నడిపిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి మాకేం చేయలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి ఈరోజు రామగిరి మండలంలో కానీ మన రాష్ట్రంలో కానీ బీసీలకి మన కురువలకు కానీ మన రాష్ట్రం తీసుకోండి, కురువ బోయ బీసీ ఎస్టీలకి తీసుకోండి. ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చాయో, ఎంత కుటుంబం లబ్ధి పొందిందో డైరెక్ట్ మీ ఖాతాలోకి పడతాయి. అది గ్రహించండి మీరు. అంతేగాని ప్రకాష్ రెడ్డి లేని మాట్లాడడం తప్పది. అంతేగాని ఈరోజు పేదరికము 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నది. పొద్దు ఆర్థికంగా పేదరికంలో కానీ 5వ స్థానంలో చేరింది. ఈ ఘనత మన జగన్మోహన్ సారథి ముఖ్యమంత్రి. కాబట్టి మీరు ఏదో ప్రకాష్ని ఓడిస్తాము మేము అనుకుంటే అది కాదు. ప్రజల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతంత ఈ విధంగా మా ప్రకాష్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు. మా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఫ్యాక్షన్ లేదు. గ్రామాల్లో ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రకాష్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇట్లాంటి మీ ఎమ్మెల్యే మాకు అవసరం అనేసి. అంతేగాని ప్రకాష్ రెడ్డి ఎక్కడ భూ దందాలు చేయలేదు, ఎక్కడ ఎవరు దౌర్జన్యం చేయలేదు, ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు. ఇలాంటి వ్యక్తులపై ఏమైనా మాట్లాడడం వీళ్ళకి తగదు. కాబట్టి వీళ్ళు ఇదే విధంగా మాట్లాడితే మన వచ్చిన వాళ్ళలో ఎవరో వాళ్ళకి చెప్పి మాయమాటలు చెప్పి పిలిపించారు. రేపు మళ్ళీ మీటింగ్ పెడితే వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి వైపే ఉంది. నువ్వు ఓడిస్తానంటే మాత్రం కాదు. అది అతను ప్రజల్లో ఉన్నాడు, జగన్మోహన్ ప్రజల్లో ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి ఇంకా దగ్గర అయ్యాడు మా ప్రాంతంలోనూ. కాబట్టి ఇలాంటి మాటలు మీరు పునరుద్ధరణ చేయకూడదని హెచ్చరిస్తున్నాను.
నా పేరు బోయ రామాంజనేయులు. నేను రాప్తాడు వైస్ ఎంపీపీగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. నిన్నటి రోజున అనంతపురం నగరంలోని యాదవ కళ్యాణ మండపంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత 5 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న పార్టీ ద్రోహులు కొంతమందిని అమాయకుల్ని ఫ్లాట్లు ఇప్పిస్తాము అని మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టి ఒక అసంబద్ధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే నిన్నటి జరిగిన సమావేశానికి వారు మాట్లాడిన మాటలకి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైనా సరే బీసీ ఎస్సీ ఎస్టీ ఆత్మీయ సమావేశం అంటే మన బీసీలకు, మన ఎస్సీలకు, మన ఎస్టీలకు మన నాయకులు ఏదో దిశానిర్దేశం చేస్తారు, మన భవిష్యత్తు కొంత బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వస్తారు. అందులో భాగంగానే మేధావి వర్గానికి చెందిన రిటైర్డ్ జడ్జ్ ఇష్టప్ సార్ కావచ్చు, మన మున్సిపల్ మాజీ చైర్మన్ నూర్ మహమ్మద్ అన్న కావచ్చు, ఇలా మన వాళ్ళకు మనం ఏదైనా మనకు చేతనైన సాయం చేద్దామనే ఆలోచనతో అక్కడికి రావడం జరిగింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న సమావేశం, అక్కడ వక్తలు మాట్లాడుతున్న తీరు చూసి వారే విస్మయానికి గురై ఆ సమావేశం మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తామని పైకి చెప్తూ కేవలం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు ముదుగుబ్బ శ్రీరాములని, ఆయన మాజీ ఆర్ఓసీ మెంబర్, ఆర్ఓసీలో పనిచేసినాడు. అంటే ఆర్ఓసీ అంటే మీ అందరికీ కూడా తెలుసు, జిల్లా ప్రజానీకానికంతా కూడా అది అప్పట్లోనే పరిటాల రవికి కొమ్ము కాసిన ఒక సూడో నక్సలైట్ పార్టీ. అందులో పనిచేసిన వ్యక్తి వచ్చి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. అసలు ఆయనకు అంత స్థాయి ఉందని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదో ఒక గ్రామంలో, మండలంలో అంతో ఇంతో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని పేరు చెప్పుకొని మీరు మీ ఉనికిని కాపాడుకునేవారు ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి మీకు ఎక్కడుందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇంకా ముఖ్యంగా బోయ రాజారాం రాప్తాడు నియోజకవర్గానికి అసలు సంబంధం లేని వ్యక్తి. ఆ రోజుల్లో కూడా 2019కి ముందు ఆయన మాజీ నక్సలైట్ అనే ఒకే ఒక కారణంతో గతంలో రామగిరి, కనగానపల్లి మండలాల్లో పరిచయాలు ఉన్నాయి, అక్కడ పనిచేసినారు, మాజీ నక్సలైట్గా ఉన్నారు కాబట్టి పరిచయాలు ఉంటాయి, మనకు ఉపయోగపడుతుంది. అది కాక ఆయన కుటుంబం అనంతపురంలో ఉందనే ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి గారు ఆయన నందలం ఎక్కించినాడు. తొలుత ఆయనకి వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించింది కూడా ప్రకాష్ రెడ్డి గారే. మరి ఆ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ రోజు మాట్లాడే రాజారాం, ఆ రోజు ప్రకాష్ రెడ్డి గారు ఆ పదవి ఇప్పిస్తే ఎందుకు ఆయన వెంటే దిగినారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తర్వాత 2019లో ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే మన జిల్లాలో తొలి నామినేటెడ్ పదవి వచ్చింది ఒక రాజారాంకే ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రోజు సంకలు గుద్దుకున్నాడు, నేను సీఎం సార్తో పాటు కూర్చుంటాను, సీఎం సార్తో పాటు సమీక్షల్లో పాల్గొంటానని. మరి నువ్వు దాన్ని ఉపయోగించుకోలేక ఈరోజు మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నావంటే నీ బుద్ధి ఏమనేది అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా మీ వక్ర బుద్ధి మానుకోవాలా. 2019 నుంచి మీరు ఎక్కడైనా కూడా రాప్తాడు నియోజకవర్గంలో మీటింగులు జరిగితే బిల్లె ఈశ్వరయ్య కావచ్చు, రాజారాం కావచ్చు, ఒక్క మీటింగ్ అయినా హాజరైనారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం ప్రకాష్ రెడ్డి గారిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకొని, ఇక మన బిల్లె ఈశ్వరయ్య అయితే కుల సంఘాల పేరు పెట్టుకొని ఎన్నిసార్లు నారా లోకేష్ గారు కలిసినారు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మొత్తం నీ మంది మార్పులు నీకు ఎవరైతే ఆత్మీయులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే ఎప్పుడో నువ్వు టీడీపీలో చేర్చినావు, అదంతా కూడా మన రాప్తా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పరిటాల శ్రీరామ్ సొంత మామతో నువ్వు ఎంత సన్నిహితంగా ఉంటావో, రోజు ఎన్నిసార్లు మాట్లాడుతున్నావో అది కూడా మాకు తెలుసు. కేవలం ఒక బీసీ వర్గానికి చెందినవాడు అని ఇట్లా ఈ 2 రోజులు ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా ఉన్నాం. ఇక రాజారాం అయితే తగరకుంట వినయ్ని తెచ్చినది రాజారామే, ఈ రోజు తగరకుంట వినయ్ని తీసుకుపోతాండేది రాజారామే. తగరకుంట వినయ్కి పరిటాల బాలాజీకి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో జిల్లా ప్రజలందరికీ తెలుసు. తగరకుంట కొండారెడ్డి హత్య కేసులో ముద్దాయిలైన తగరకుంట వినయ్, తగరకుంట పరిటాల బాలాజీ ఎప్పుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నారు అనేది కూడా మేము బట్టబయలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా. ఇన్ని చేస్తాన్నా కూడా కేవలం బీసీలు, కేవలం వాల్మీకులు అని రాజారాంను, కురబలని, బిల్లె ఈశ్వరయ్యని మేము ఇన్ని రోజులు ఏం మాట్లాడుకోకుండా
మేము సహిస్తూ వస్తే మీరు ఈ రోజు ఇంతకు బరి తెగించి మాట్లాడుతున్నారంటే బరి తెగించి మాట్లాడుతున్నారు. ఇక మేము సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీ బండారాన్ని కూడా బట్టబయలు చేస్తాం. తస్మాత్ జాగ్రత్తని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత మన కళ్యాణదుర్గం అభ్యర్థి తలా రంగయ్య సార్ కావచ్చు, ఇంపోర్టెడ్ అని మీరంతా ఆ రోజు కళ్యాణదుర్గం నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు రాజారాం అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ రోజు 2019లో మన గోరంట్ల మాధవ్ సార్కి ఎంపీ టికెట్ ని మన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఆ రోజు అది నచ్చక బిల్లే ఈశ్వరయ్య ఆ రోజు నుంచి పార్టీకి దూరంగా ఉంటూ అప్పుడున్న ప్రభంజనంలో వ్యతిరేకిస్తే ఇబ్బంది అవుతుందని నటించి తర్వాత నువ్వు పక్కకి జరిగి ఈ రోజు ప్రకాష్ రెడ్డి గారి పైన పేలుతున్నావంటే నీ ఒక్క బుద్ధి ఇప్పటికైనా బయటపడిందని మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. మీరు పెద్దలు, గౌరవనీయులు, ఖచ్చితంగా మీకు గౌరవిస్తున్నాం. బీసీ ఎస్సీ ఎస్టీలుగా మీరు మా కులాల్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాం. దీన్ని వినియోగించుకొని దీన్ని సాకుగా చూపి అనవసరమైన మాటలు మాట్లాడి మీ స్థాయిని కిందకి దిగదార్చుకోవద్దని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత ఉషాశ్రీ చరణ్ మేడం గారి గురించి రాజారాం కావచ్చు, ఇస్రాయల్ కావచ్చు, మరి వీళ్ళంతా హాఫ్ టికెట్లు అన్నారు. అవును, ఉషాశ్రీ చరణ్ మేడం రెడ్డిని పెళ్లి చేసుకుంది. మరి రాజారాం ఎవరిని పెళ్లి చేసుకున్నాడని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి దీంట్లో కుల మతాలకి దానికి సంబంధం లేదు. ఆ రోజు ఆ సందర్భాల్లో ఎవరెవరు వ్యక్తిగత అభిప్రాయాల మేరకు వివాహాలు అవన్నీ కూడా చేసుకొని ఉంటాం. దానిని మీరు సాగుగా చూపించి ఈ రోజు దీన్ని అన్నింటినీ కూడా ప్రస్తావన చేసి ఇదంతా వ్యక్తిగతంగా మీకు ఇబ్బంది అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా పార్టీకి పనిచేసే వాళ్ళంటే ఈ పార్టీకి మీ స్థాయి ఎక్కడికో పెరిగి ఉండేది. మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి మీ స్థాయి ఆడికే ఉంది. మేము కేవలం మీ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా 2016-17లోనే పార్టీలోకి వచ్చినాం. మరి ఈ పదవులు అనుభవిస్తున్నామంటే మా చిత్తశుద్ధిని పార్టీ నాయకత్వం దృష్టి సారించింది, మా చిత్తశుద్ధిని నమ్మింది కాబట్టి మాకు ఈ స్థాయి కల్పించింది. మీరు కూడా అట్లా చిత్తశుద్ధిలో ఉంటే పని చేస్తే మీరు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ పార్టీని ద్రోహం చేస్తూ పార్టీకి నమ్మక ద్రోహం చేస్తూ ఎంతటి వారైనా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎంతటి వారినైనా కూడా మేము ఎదిరిస్తాం. పార్టీకి ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళు చిన్న పిల్లలైనా కూడా మేము ఆదరించి వారిని అందలం ఎక్కిస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి సంఘటన జరిగితే మేమైతే ఊరుకోం. ఖచ్చితంగా మిమ్మల్ని ఎదిరించి మీ బండారాన్ని అంత బట్టబయలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.